State, Government of India, and Ponnam Prabhakar Garu, Minister, Telangana Government, my colleague Anjireddy Garu, MLC, and Gopal Krishnan, ADRM, and Mayor Garu, the district BJP President, and all the leaders, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మన మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మన ఇండియాలో ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైల్వేస్తో ఒక మాస్టర్ ప్లాన్ తీసుకొని అండర్ వైష్ణవ్ గారు లీడర్షిప్లో ఇండియాలో ఉన్న ప్రతి రైల్వే స్టేషన్స్లో ABCD కేటగిరీగా విభజించి అన్ని రైల్వే స్టేషన్స్ను మన ఎయిర్పోర్ట్స్కు ఈక్వల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్, వరంగల్ అండ్ బేగంపేట్ ఈ 3 రైల్వే స్టేషన్స్ను మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు వర్చువల్గా ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అండర్ బ్రిడ్జెస్ కానీ లేకుంటే ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కానీ ఇండియన్ రైల్వేస్లో లాస్ట్ 11 ఇయర్స్లో చేసినంత ప్రగతి ఎప్పుడూ జరగలేదు. తర్వాత మన రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చరు వరల్డ్లో అమెరికా ఆర్ యూరోప్ ఏ కంట్రీకి కూడా తగ్గకుండా ఇంకొక 5-10 ఇయర్స్లో మన రైల్వే సిస్టాన్ని అంత బాగా చేయగలుగుతారు. దానికి మన మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, మన విలేజ్లో ఉండే ఆ టౌన్స్లో ఉండే ప్రతి ఒక్కరూ ఈ ఫెసిలిటీని అంటే ఎకనామికల్గా కాస్ట్ చీప్తోని మన మంచి ఫెసిలిటీస్ను ఎయిర్పోర్ట్ అనుభవంతో ఆ సర్వీస్ను ఎంజాయ్ చేయకపోతున్నారు. అంటే ఇప్పుడు మన ఎయిర్పోర్ట్స్ సికింద్రాబాద్ కానీ, చెర్లపల్లి కానీ, మన వరంగల్ కానీ, అదేవిధంగా ఇండియాలో ఉన్న ఎగ్మోర్ కానీ, ఆల్ రైల్వే స్టేషన్స్, బాంబే, ఢిల్లీ, అవన్నీ కూడా ఇంకొక 5 ఇయర్స్లో ప్రతి రైల్వే స్టేషన్స్లో ఒక 5 స్టార్ హోటల్, ఒక అన్ని ఫెసిలిటీస్, ఎస్కలేటర్స్, అంటే ఎయిర్పోర్ట్లో ఏ విధంగా ఫెసిలిటీ ఉంటాయో ప్రతిదీ ఈక్వల్గా మన రైల్వేకు ఆ విధంగా రాబోతున్నాయి. తర్వాత రైల్వే సిస్టమ్స్ని కూడా స్పీడ్ని కూడా చాలా ఇంప్రూవ్ చేయడం అయింది. తర్వాత బోగీస్, నెంబర్ ఆఫ్ బోగీస్ కూడా ఇంప్రూవ్ చేశారు. తర్వాత ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయింది. ఒకప్పుడు మనం స్టీల్తో మనం రైలు నడిపేది, స్టీల్ పోయి డీజిల్ పెట్టారు, డీజిల్ పోయి ఇప్పుడు ఎలక్ట్రిఫికేషన్ అయింది. నెక్స్ట్ హైడ్రోజన్, మనకు ఫ్యూచర్లో హైడ్రోజన్తో నడిచే ఇంజన్స్ వస్తాయి. కాబట్టి మనందరం కూడా చాలా అదృష్టవంతులము. ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ లీడర్షిప్లో 2047లో మనం నెంబర్ 1 పొజిషన్కు కాంపిటేట్ చేయగలుగుతున్నాము. ఆ విధంగా ప్రతి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రైల్వేస్ కానీ, రోడ్స్ కానీ, ఎయిర్లైన్స్ కానీ, డిఫెన్స్ కానీ ప్రతి దానిలో మనము ముందుకు వెళ్ళబోతున్నాము. ఆల్రెడీ ఇప్పుడు మనం 11th పొజిషన్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పటి నుంచి మనం 4th ఆల్రెడీ వచ్చేసాం. నెక్స్ట్ ఇయర్లో మనం 3rd వెళ్ళిపోతున్నాము. తర్వాత నెంబర్ 1 పొజిషన్కు 2047లో మనం ఎడ్యుకేట్కి కాంపిటేట్ చేస్తాము. కాబట్టి దానికి మన ప్రజలందరము మనమందరము గవర్నమెంట్కు సహకరిస్తే మనం డెఫినెట్గా వికసిత్ భారత్ను 2047లో చూస్తామని కోరుకుంటూ, దానికి మన అందరము మన గవర్నమెంట్స్కు సపోర్ట్ చేస్తూ వాళ్ళను మంచి సపోర్ట్ మనం అంతా గెలిపించుకుంటూ పోతే మనం ఈ 2047లో మనం నెంబర్ 1 కంట్రీ కాబోతున్నాము, వరల్డ్లో నెంబర్ 1 అని కోరుకుంటూ ముగిస్తాం.